Hi, hello everybody. Welcome to our channel Monsters. Today we have a special guest. మనం సినిమాలు చూస్తున్న ప్రతిసారి కూడా కొన్నిసార్లు యాక్టర్ని గుర్తుపెట్టుకుంటాం, కొన్నిసార్లు క్యారెక్టర్ని గుర్తుపెట్టుకుంటాం. బట్ చాలా రేర్గా వస్తూ ఉంటాయి. ఆ క్యారెక్టర్ ద్వారా ఆ యాక్టర్కి మంచి పేరు వస్తూ ఆ క్యారెక్టర్ కూడా ఒక మంచి పేరు తీసుకొస్తూ ఉంటారు. అండ్ అంటే యాక్టర్గా మనకి ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ ఉన్నప్పటికీ కూడా ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మీ క్యారెక్టర్ గురించి యాక్టర్గా మీ గురించి కూడా మాట్లాడుకునే రోజు వస్తుంది. ఆ రోజు వరకు మనం తప్పకుండా వెయిట్ చేయాలి అనే దానికి ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇయర్స్ ఆఫ్ జర్నీ తర్వాత రీసెంట్గా వచ్చిన కోర్టు సినిమాతో మనందరికీ చాలా దగ్గర అయిపోయిన ఒక క్యారెక్టర్, ఒక యాక్టర్, అండ్ హీజ్ నన్ అదర్ దాన్ రఘురామ్ గారు మనతో ఉండడం జరిగింది. మరి బ్రోతో మాట్లాడి ఆయన జర్నీ గురించి అండ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే థియేటర్లోనే అంత పెద్ద సక్సెస్ సాధించారు. ఇప్పుడు ఓటీటీలో కూడా అంతే ట్రెండింగ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ కోర్టు సినిమా చూస్తున్నప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కరికి నచ్చచ్చు, కానీ థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి నచ్చిన ఒకే ఒక క్యారెక్టర్ మీదే. అండ్ సచ్ ఏ బ్లెస్సింగ్ అది అసలు. బట్ అది పర్ఫామ్ చేస్తున్నప్పుడు మీ మైండ్లో ఏం రన్ అయ్యేది? ఇది రేపు స్క్రీన్ మీద ఎలా వస్తుంది, నా క్యారెక్టర్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఇలాంటివి మైండ్లో థాట్ రన్ అయ్యో? లేదు, అలా అసలు మైండ్లో ఏం లేదు. ఓకే. రెడ్డి అనే క్యారెక్టర్ని మనం చాలాసార్లు చిన్నప్పటి నుంచి చూస్తుంటాం. అంటే మన కాలనీలో లేకపోతే మన రిలేషన్లో ఎవరైనా సహాయం అడిగినప్పుడు హెల్ప్ చేసే ఒక క్యారెక్టర్. అంటే అనవసరంగా ఒక ఇన్నోసెంట్ పర్సన్కి అనవసరంగా ఇది పడుతుందిరా బాబు అని ఏదో ఒకటి చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనకు చాలా కనిపిస్తుంటాయి బయట బేసిక్గా. సో అలాంటిది మనం చాలాసార్లు చాలా సందర్భంలో చూసుంటాం. సో అలాంటిది తీసుకున్నాను అంతే. మైండ్లో ఇది క్లిక్ అవుతుందా లేకపోతే ఇంకేదో అవుతుందా అనేది అలాంటిది ఏం లేదు. జస్ట్ బ్లైండ్గా ఫాలో అయ్యారు. ఇప్పుడు మేము కోర్టు సినిమాలో 2.5 గంటలు రెడ్డిని చూసాం, ఇప్పుడు రఘురామ్ని చూస్తాం. వీళ్ళిద్దరి మధ్యలో పెద్దగా డిఫరెన్స్ ఏం కనబడ, అంతే ఇన్నోసెంట్ గా, అదే ఇంట్రోవర్ట్ గా, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు. అంటే బేసిక్గా నేను అంత ఎక్స్ట్రోవర్ట్ ఏం కాదు, ఇంట్రోవర్ట్నే అంతే. బట్ ఇంత ఇంట్రోవర్ట్ అయినా సినిమా మీద ప్యాషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? సినిమాలో యాక్టర్ గా టర్న్ అవ్వాలనేది? సినిమాలో యాక్టర్గా ట్రై చేయాలనేది స్కూల్. మా నాన్న ఎప్పుడు కలర్ టీవీ ఉండేది చిన్నప్పుడు. 90sలో ఎక్కువ నాగేశ్వరరావు ఎప్పుడు కంటిన్యూగా సినిమాలు రన్ అయ్యాయి ఇంట్లో. దాని తర్వాత నేను 6th 10th క్లాస్కి వెళ్ళినప్పుడు మా స్కూల్కి దగ్గరలో ఒక థియేటర్ ఉండేది. ఓకే. నేను అప్పుడు హాస్టల్లో ఉండేవాడిని. నైట్ అయితే కొంచెం గోడ దూకేసి సినిమాలకు వెళ్ళడం అలా స్టార్ట్ అయింది అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయింది జర్నీ. దాని తర్వాత వన్స్ ఇంజనీరింగ్ ఇక్కడే చేశాను యాక్చువల్గా. సో ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఇంజనీరింగ్ అయిన తర్వాత కంపల్సరీ సో సినిమాలోకి వెళ్ళాలి అనే థాట్ అయితే వచ్చింది. దెన్ ఇంజనీరింగ్ తర్వాత ఒక 2 yearsకి ఇంకా కన్ఫర్మ్గా మనకి ఇది సెట్ అవ్వదు జాబ్ అలాంటిది అని చెప్పి. సో జాబ్ ఏమైనా ట్రై చేశారు? సాఫ్ట్వేర్ నేర్చుకున్నాను, బట్ ట్రై చేశాను కానీ అప్పటికి నాకు సెట్ అవ్వదు అనిపించింది. బట్ చాలా మంది యాక్టర్స్ ఈ పాయింట్ చెప్తుంటారు, మేము జాబ్ చేస్తున్నాం బట్ మాకు సెట్ అవ్వదని. బట్ నా క్వశ్చన్ ఏంటంటే అసలు అది ఎలా తెలుసుకుంటారు? ఒక టైం వచ్చిన తర్వాత అది ఫ్రస్ట్రేషన్ గా మారుతుందా, మెంటల్ టెన్షన్ గా మారుతుందా, ఎలా దాని నుంచి ఎలా క్విట్ అవుతారు? అలా ఏం లేదు బ్రో. ఇప్పుడు నీకు ఇప్పుడు మనం ఏదైనా పని చేసేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే డబ్బులు వస్తుంటాయి లేకపోతే ఇంకోటి వస్తుంది, ఇది కాదు మనం ఇంకోటి చేయాలి అనే ఇది ఉంటుంది కదా. సో అది నీకే కాదు ఎవరికైనా వస్తుంది ఒక టైంలో. అది వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. మనం ఏ పని చేసినా ఇది చేయలేదే అనే ఒక ఫీల్ ఉంటుంది కదా. లైఫ్ అంటే మనకు నచ్చిన పని చేయడం కదా. సో అది ఎన్ని రోజులైనా పర్లేదు, సో దానికోసం పరిగెత్తడం కదా అనిపించింది. సో బట్ అనుకున్నట్టుగానే యాక్టర్ గా టర్న్ అవుదాం అని జాబ్ మానేసి రావడం. జాబ్ చేయలేదు అసలు. ఓకే. జాబ్ చేయలేదు. బట్ అక్కడి నుంచి ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ మీద కనబడడానికి ఒక 7 ఏళ్ళ ప్రయాణం. RX100 ఈ మధ్యలో చాలా చేసినా అవి పోస్ట్ పోన్ అయిపోయి లేదా రిలీజ్ రాక లేకపోతే ఏదో అలా. ఈ 7 years స్ట్రగుల్ ని లేకపోతే ఆ జర్నీని ఎలా ఎంజాయ్ చేశారు బ్రో? 7 years RX100 తర్వాత నాకు చిన్నవి అంటే ఒక 2 minutes 5 minutes వచ్చాయి. 2019 గాడ్స్ ఆఫ్ ధర్మపురి, దాంట్లో సుబ్బారెడ్డి క్యారెక్టర్ చాలా అంటే బయట ఆడియన్కి ఎక్కువ తెలియదు కానీ ఇండస్ట్రీలో ఉన్న పీపుల్కి ఆ సుబ్బారెడ్డి అనే క్యారెక్టర్ బాగా రికగ్నైజ్ వచ్చింది అనమాట. దాని తర్వాత ఇమీడియట్గా లాక్డౌను,
సో అక్కడ ఒక 2 years తర్వాత పొలిమేర చేశా. పొలిమేరలో ఎస్ఐ క్యారెక్టర్. దాని తర్వాత కూడా మళ్ళీ 1 year ఖాళీ. గాంధీ తాత చెట్టు వచ్చింది. ఓకే. అది 2022. ఓకే. 2022 సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ 2 years, ఎప్పుడు మొన్న రిలీజ్ అయింది 2025, ఆల్మోస్ట్ 2.5 years తర్వాత దెన్ కోర్ట్. బ్యూటిఫుల్. సినిమాల గురించి బాగానే చెప్తున్నారు, సినిమా ప్రయాణం చెప్పండి. ఎందుకంటే RX-100 రాకముందు వరకు RX-100 ముందు చాలా, అది ఒక 6 years. దాని గురించి అది ఎలా అంటే ఇంటి దగ్గర ఎలా హ్యాండిల్ చేశారు, మీరు ఎలా హ్యాండిల్ చేయగలరు ఆ ప్రెజర్ అంతా? స్టార్టింగ్ చాలా, అది అందరికీ ఉంటాయి, నాకే అని కాదు కదా. బేసిక్గా సినిమాలో ట్రై చేసే ప్రతి ఒక్కరికి ఆ స్ట్రగుల్ ఉంటుంది కదా. సో అది వన్స్ RX-100 కన్నా ముందు చాలా, ఆల్మోస్ట్ నేను ఒక 1500 to 2000 దాకా ఆడిషన్ ఇచ్చింటాను ఆల్మోస్ట్. అంటే ఎవ్రీడే ఆల్మోస్ట్ నేను కంటిన్యూగా వెళ్ళడం, ఆడిషన్ ఇవ్వడం, ఏ ఆఫీసులో ఉన్నా వెళ్ళడం, స్టూడియోల చుట్టూ తిరగడం అలా. 2012 మే నుంచి స్టార్ట్ చేశా. అప్పుడు ఆల్మోస్ట్ 3.5 years ఓన్లీ తిరిగా. 3.5 years నాకు అసలు ఎక్కడ ఈవెన్ డైలాగ్ లేని వేషాలు ఉంటాయి కదా బ్యాక్గ్రౌండ్లో, అది కూడా లేదు. సో 3.5 years తర్వాత ఒకటి రన్ అని చెప్పి ఒక సినిమా సందీప్ కిషన్ గారు, దాంట్లో చిన్న అసలు బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, అది నా ఫస్ట్ మూవీ. దానికి వెంకటాపురం డైరెక్టర్ వేణు అన్న, అది నేను ఒక తమిళ్ ఆడిషన్ ఫేస్బుక్లో పెట్టా, క్లిప్ విఐపి డైలాగ్. అది చూసి ఆయన ఫోన్ చేశాడు, చిన్నది ఉంది 1 day క్యారెక్టర్, జస్ట్ బ్రహ్మాజీ గారి వెనకాల గోడకు పెయింట్ వేస్తుంటాను. సరే ఫస్ట్ ఏదో ఒకటి మనం ఎంటర్ అవ్వడం ఇంపార్టెంట్ కదా అని చెప్పి అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత చేశా. దెన్ RX-100 తర్వాత మద. అండ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీ సినిమాలో ఉన్నారు దర్శి గారు కూడా. ఆయన కూడా పెళ్లి చూపుల ముందు వరకు లాట్ ఆఫ్ ఆడిషన్స్ ఇచ్చారు బ్రో. బట్ పెళ్లి చూపులు వచ్చిన తర్వాత అందరు రికగ్నైజ్ చేస్తారు. టుడే కోర్ట్ వచ్చిన తర్వాత కూడా రఘురామ్ గారి గురించి అంత మంది మాట్లాడుకుంటారు. బట్ ఈ మధ్యలో యాక్టర్ గా ఆ హోప్ గానీ, లేకపోతే నేను యాక్టర్ గా పనికి వస్తానని మిమ్మల్ని మీరు ఎలా జడ్జిమెంట్ చేసుకుంటారు? ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఆడిషన్స్ ఇస్తూ కాన్ఫిడెంట్ ఉండేది బేసిక్ గా, ఏదో ఒక రోజు పక్కా అవుతాం అనే కాన్ఫిడెంట్ ఉండేది. బట్ డిసప్పాయింట్మెంట్ తర్వాత ఫ్యామిలీ టెన్షన్స్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, ఇవన్నీ కామన్. అంటే ఎవ్రీ యాక్టర్ కంపల్సరీ ఫేస్ చేయాల్సిందే, కొత్తగా నేను ఫేస్ చేయాల్సింది ఏం లేదు. బట్ కాకపోతే ఆ మిడ్ ఉంటుంది కదా, ఆ టైం గ్యాప్ లో నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటది. బట్ అలా జరిగిపోయింది అంతే. అండ్ మెయిన్ గా కుడియడం అయితే గానీ, అయితే జీఓడి గాడ్స్ ఆఫ్ ధర్మపురి గానీ, హిట్ 2 గానీ, ఇవి కొంచెం చాలా పెద్ద పెద్దగా ఫ్రాంచైజీలు కానీ, ప్రొడక్షన్ హౌస్లు పెరుగుతున్న కొద్దీ యాక్టర్ గా మీకేమైనా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేదా బ్రో? అంటే నా కెరీర్ కొంచెం ముందుకు వెళ్తుంది. లేదు, యాక్చువల్గా నేను స్టార్టింగ్లో నేను ఆడిషన్ ఇచ్చినప్పుడు నాకు ఏది కాల్ రాకపోయేది. స్టార్టింగ్లో ఒక చాలా నెంబర్ ఆఫ్ ఆడిషన్ ఇచ్చిన తర్వాత నేను ఒక్కసారి డిసైడ్ అయ్యా, అంటే నేను ఆడిషన్ ఇస్తే ఇంకోసారి మర్చిపోకూడదు అనే సెన్స్. లాట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఒకసారి నువ్వు ఆడిషన్ ఇస్తే ఆడు మర్చిపోకూడదు అనే సెన్స్ అయితే ఉండాలి, అప్పుడైతేనే మనకి ఏదైనా ఛాన్స్ వస్తుంది అనేది మైండ్లో పెట్టుకోవాలి. సో దాని తర్వాత నుంచి ఆడిషన్ స్ట్రాంగ్గా ఇవ్వడం స్టార్ట్ చేశా. నాకు ఛాన్స్ వచ్చేది రాంది పక్కన పెడితే, నా ఆడిషన్ చేసిన తర్వాత ఒక 1 year తర్వాత ఆడిషన్ చేసిన వ్యక్తి 2 years తర్వాత నన్ను గుర్తుపెట్టుకునేది. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించేది. ఇప్పుడు మనకి ఛాన్స్ రాకపోవడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి మనం క్యారెక్టర్కి సెట్ అవ్వకపోవడం, ఇంకోటి ఒకవేళ సెట్ అయినా ఆ టైంకి రెఫరెన్స్ వల్లనో లేకపోతే మనం నచ్చకపోవడం, ఏదో ఒకటి జరుగుతుంది. సో మనకి రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ మనం ఇచ్చిన ఆడిషన్ అయితే మర్చిపోకూడదు అనేది నేను అనుకున్నాను బేసిక్గా. సో అది చాలా స్ట్రాంగ్గా ఇవ్వడం వల్ల సో ఎవ్రీవన్ నోటీస్డ్. బట్ కోర్టు చూసిన తర్వాత మీ గురించి చాలా మంది తెలిసింది. బట్ మీడియా షో ఒకటి వేసారు, గాంధీ తాత చెట్టు. అది క్లైమాక్స్ లో మీ పర్ఫార్మెన్స్ మేము చూసాం. అసలు లిటరల్లీ అలా ఆడియన్స్ అందరినీ, మీడియా అందరిని అలా కట్టిపడేశారు. బట్ అక్కడి నుంచి విత్ ఇన్ షార్ట్ స్పాన్ లోనే మళ్ళీ కోర్టు రావడం, అది కూడా ఒక మంచి బూస్టప్ అయింది. బట్ చాలా తక్కువ ఏజ్ లోనే ఫాదర్ చేసేసినట్టున్నారు మీకు సుకుమార్ గారికి. ఇప్పుడు మనకి ఛాన్స్ ఇంపార్టెంట్ కదా.
సో అంటే మనం యాజ్ యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి. Yeah. మనని ఫస్టే ఇమీడియట్గా నీకు లీడో లేకపోతే ఇంకోటో Yeah. ఎవరు పెట్టరు. సో ఏదో ఒకటి ఫస్ట్ అయితే మనం పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నాడు అనే సెన్స్ అయితే క్రియేట్ చేయగలిగితే చాలు అనుకున్నాను. సో అది అలా వర్కౌట్. బట్ గాంధీ తాత చెట్టు టీంతో మీకు మంచి క్లోజ్ బాండింగ్ ఉంది కదా? క్లోజ్ బాండింగ్ ఉంది. అంటే నాకు తెలిసిన ఒక అమ్మాయి భవ్య అని చెప్పి ఓకే మహానటికి తను అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే ఓకే తర్వాత అభినవ్ అని చెప్పి మస్తీస్కి కో డైరెక్టర్. సో వీళ్ళిద్దరు రెఫర్ చేశారు పద్మావతి గారికి. సో ఆవిడ మళ్ళీ నాకు కాల్ చేస్తే నేను వెళ్ళి ఆడిషన్ ఇవ్వడం. ఆడిషన్ ఇచ్చిన తర్వాత సెకండ్ ఆడిషన్ చూసిన వెంటనే ఆవిడ ఓకే నాకు నో ప్రాబ్లం అని చెప్పారు. దట్టు నేను ఇక్కడ తెలంగాణ ఇక్కడ ఇంజనీరింగ్ చేసా కాబట్టి తెలంగాణ నాకు ప్రాబ్లం లేదు. సో అది బ్యూటిఫుల్ గా మేనేజర్స్. బట్ మెయిన్ గా సుకృతి గారిని మేము ఆడియన్స్ గా డౌట్ పడ్డాం. ఇప్పుడు ఇది కూడా ఒక నెపో కిడ్ లాగా మాట వస్తుంది సుకుమార్ గారు కాబట్టి వీళ్ళ కూతురు కూడా హీరోయిన్ యాక్ట్రెస్ అవ్వాలని. బట్ మేము పర్ఫార్మెన్స్ చూసినప్పుడు వాట్ ఏ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అంత చిన్న ఏజ్ లో. బట్ యాక్ట్రెస్ గా మీకు ఏమైనా సెల్ఫ్ డౌట్ ఉందా సార్? ఆన్ సెట్స్ వచ్చినప్పుడు కానీ ఇంత చిన్న పిల్ల అలాంటి క్యారెక్టర్ ని ఎలాగా బ్యాలెన్స్ చేయగలరు? లేదు నాకు అస్సలు అంటే సుకుమార్ గారి కూతురు అని నాకు తెలియదు. ఓకే నేను ఆడిషన్ చేసిన తర్వాత నేను సెట్కి వెళ్ళిన తర్వాత తెలిసింది సుకుమార్ గారి కూతురు చేస్తుందని చెప్పి. దెన్ ఒక సీన్ ఉంటుంది యాక్చువల్గా ఈ ఫాదర్ కోసం డబ్బులు సంపాదించి తను 100 రూపీస్ ఇస్తుంది. సో ఆ సీన్లో నేను అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఏ అమ్మాయి యాక్టర్స్ రా బాబు చాలా బాగా చేస్తుందని చెప్పి. సో అది డే 1 నుంచి తను బాగా చేస్తుంది సార్. బట్ మీ హార్డ్ వర్క్ కానీ డెడికేషన్ కానీ ఇప్పుడు కూడా క్యారెక్టర్ని గుర్తుపెట్టుకోవాలి అన్నట్టు ప్రతి సినిమాలో కనబడుతుంది. ఇప్పుడు గాంధీ తాత చెట్టు ఈవెంట్లో కూడా సుకుమార్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా రఘు డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ వర్క్. కోర్టులో కూడా ప్రతి ఒక్కరు. బట్ అది స్టేబుల్ అవ్వడానికి ఈ జర్నీ అంతా బాగా హెల్ప్ అయిందంటారా? ఆబ్వియస్లీ. అంటే 13 years స్ట్రగులింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ సినిమా. నాకు ఏం తెలియదు. అంటే ఇంకోటి మనం జాబ్ చేసి తర్వాత వెళ్ళొచ్చు అనే పాయింట్ లేదు. సో ఏదైనా సరే కంపల్సరీ మనం సినిమాలో నిలబడాలి అనేది ఉంది ఫస్ట్ నుంచి. అది 13 years 15 years అనేది తెలియదు. సో కంటిన్యూస్ ప్రాసెస్లో స్ట్రాంగ్ అయ్యానేమో మేబీ తెలియదు. ఇప్పుడు ఎవ్రీవన్ నోటీస్ చేస్తుంటే మనం అంత చేసామా అనిపిస్తుంది సీరియస్గా. అంటే కోర్టు చేసినప్పుడు నేను అది ఫీల్ అవ్వలేదు. ఓకే నేను ఆ క్యారెక్టర్ ఒకటి చేసా. బట్ సక్సెస్ మీట్లో ఎవ్రీవన్ అప్రిషియేట్ చేస్తుంటే సో నేనే అంటే అంత చేశానా నేను అని నాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు. సో అంటే సార్ మేము థియేటర్లో కూర్చున్నప్పుడు ఓన్లీ రోషన్ వైపు ఎవరున్నారు అంటే థియేటర్లో ఆడియన్స్ కూర్చున్న మేము, ఆ లోపల ఉన్నది మీరే. అందరూ కూడా ఆయనకి ఎగ్నెస్ట్ గా వెళ్దామని చూస్తున్నారు. తర్వాత ప్రియదర్శి గారు తర్వాత యాడ్ అవడం కానీ. సో అలాంటప్పుడు వాట్ ఏ బ్యూటిఫుల్ క్యారెక్టర్ మీరు చేస్తున్న ఫైట్ కానీ, సో ఆ క్యారెక్టర్ ఆర్క్ కానీ ఈ విధంగా. సో అందుకే ఈ రోజు ఆడియన్స్ కి రఘురామ్ కానీ లేదా రెడ్డి క్యారెక్టర్ కానీ అంత క్లోజ్ అయిపోయింది. ప్రతి ఫ్యామిలీలో మీలాంటి వాళ్ళు కావాలి. బట్ ఆఫ్టర్ సక్సెస్ ఈ లవ్ కానీ అప్రిషియేషన్ కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అసలు. సో దాన్ని ఎలా హోల్డ్ చేశారు ఇన్ని రోజులు? అంటే అది ఎలా అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం ఫుడ్ దొరుకుతుందా అనుకుంటే నీకు పంచభక్ష పర్వణాలు పెడితే ఎలా ఉంటుంది. సో అలా ఉంది అనమాట నా పొజిషన్. ఇమాజిన్ కూడా లేదనమాట. సో అది ఎక్స్పీరియన్స్ అంతే సార్. అంటే ఒక్క 2 weeks బ్యాక్ ప్రైమ్ లో ఏమో గాంధీ తాత చెట్టుతో ట్రెండింగ్ అయ్యారు. ఇప్పుడేమో నెట్ఫ్లిక్స్ లో కోటితో ట్రెండింగ్ అవుతుంది. సో ఒక్కొక్క ఓటీటీని ఒక్కొక్క ప్రొడక్షన్ హౌసెస్ ని. సో ఇప్పుడు కొంచెం స్టేబుల్ గా కనబడుతుంది సార్ ఇండస్ట్రీ కానీ, యాక్టర్ గా మీ వైపు ఆపర్చునిటీస్ కానీ. ఓకే అంటే ఇప్పుడిప్పుడే మన పేరు తెలుస్తుంది కదా. సో లెట్స్ సీ. అంటే ఇంకా 1 month అయింది. సో చూడాలి ఏంటనేది. బ్యూటిఫుల్ సార్. బట్ గాంధీ తాత చెట్టుకి సుకుమార్ గారు కొంచెం సూపర్విజన్ తక్కువ ఉన్నా తబితా గారు సూపర్విజన్ కొంచెం ఎక్కువ ఉండేది కదా సార్. అంటే ఆన్ సెట్స్ కానీ లేకపోతే ఆవిడ సెట్కి వచ్చేది అంతే, పాపం చూసుకోవడం కాబట్టి ఆవిడ వచ్చేది తప్ప ఆవిడ సైడ్ నుంచి ఏమి ఉండదు. బట్ ఎనీ కన్వర్జేషన్ విత్ సుకుమార్ గారు కానీ తబితా గారు కానీ? తబితా గారు బాగా మాట్లాడారు. ఆవిడ చాలా సపోర్ట్ ఆవిడ. తర్వాత సార్ని నేను కలిసింది ప్రీమియర్స్ అప్పుడు. తర్వాత ఏఎంబి సినిమాస్లో డైరెక్టర్ షో వేశారు, అప్పుడు నేను కలిశాను అంతే. తబితా గారు ఆవిడ బాగా సపోర్ట్. అంటే చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ వైఫ్ అలాంటిది బిఫోర్ కోటే వాల్ పోస్టర్ సినిమాలో ఆల్రెడీ హిట్ తోని ఫ్రాంచైజ్ తోని అడుగు పెట్టారు. సో అప్పటికి ఇప్పటికి వాల్ పోస్టర్ ఇచ్చిన లవ్ సపోర్ట్ ఏమైనా మారిందా సార్? కేర్ గాని? లేదు, వాల్ పోస్టర్ ఎప్పుడు
అది వేరే ఇంకా. అంటే మనం చాలా ప్రొడక్షన్స్ హౌస్ చూస్తుంటాం, బట్ వాల్ పోస్టర్ అనేది చాలా డిఫరెంట్. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు లేదా పాత వాళ్ళు అనేది కాదు, మ్యాటర్ అది చూస్తారు. సో అది చాలా హ్యాపీ. అది అందరి దగ్గర చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది ఆ క్వాలిటీ. ఇప్పుడు మన దగ్గర ఎంత ఉన్నా నీకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు చాలా రేర్ ఉంటారు కదా. సో అది చాలా బాగుంటుంది వాళ్ళకి. సార్ సక్సెస్ వచ్చిన తర్వాత అందరూ గుర్తుపడతారు సార్, అందరూ మాట్లాడతారు. రోహిణి గారు కానీ శివాజీ గారు కానీ సక్సెస్ ఈవెంట్లో ఎంత మంచిగా చెప్పినా ఆడియన్స్ మేము అందరూ అది హ్యాపీగా ఫీల్ అవుతాం. బట్ అసలు డైరెక్టర్ జగదీష్ గారు ఇది మీరు పుల్ ఆఫ్ చేయగలరు, ఇది మీరు క్యాపబుల్ చేయగలరు. జగదీష్ నాకు ఫ్రెండ్, యాక్చువల్గా నాకు 8 years నుంచి ఫ్రెండ్. అంటే మేమిద్దరం డబ్బులు లేని టైంలో శ్రీరాముల్లో 20 రూపాయల టికెట్ కొని సినిమాకి వెళ్ళే రోజులు ఉన్నాయి. సో ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను ఇందులో క్యారెక్టర్ చేస్తాను అనుకోలేదు. సో మనోడు డైరెక్టర్ అవుతున్నాడు, ఐఎమ్ హ్యాపీ అని చెప్పి అనుకున్నాను. వన్స్ స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత ఒక క్యారెక్టర్ చేస్తున్నావు అని చెప్పి లాస్ట్లో చెప్పాడు నాకు. ఓకే. సో అది అప్పటి వరకు నాకు తెలియదు. అప్పటికి నాది గాంధీ తాత చెట్టు ప్రీమియర్ అయిపోయింది, ప్రీమియర్ కూడా వచ్చాడు తను. సో లాస్ట్లో రివీల్ చేశాడు, అప్పటి వరకు నాకు తెలియదు. బ్యూటిఫుల్ జర్నీ సార్ ఒక్కొక్కరివి కూడా అసలు. బట్ ఆయన ట్రయల్స్ ఎలా ఉండేవి సార్ ఈ 8 years జర్నీలో? ఇప్పుడు కోర్టు వచ్చినంత వరకు ఆయన కూడా అంతే, ఆల్మోస్ట్ అతను 12 years, నేను 12, తను 13లో వచ్చాడు అంతే. ఏంటి సార్ ఏమిస్తుంది సార్ అసలు మీకు సినిమా ఇన్ని ఇయర్స్గా ఒక సినిమాలో దాన్ని నమ్ముకొని ఉంటున్నారు? ఒక యాక్టర్ గా చెప్పమంటే అసలు ఎలా చెప్తారండి? ఒక సినిమాని నమ్ముకొని ఇన్ని ఇయర్స్గా ఎప్పుడో వచ్చే సక్సెస్ గురించి ఇప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్ పడి ఆ జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు నువ్వు ఒక కలగంటావు, బేసిక్గా మనం కలగన్నప్పుడు ఇది ఎప్పుడో ఒకసారి మనం రీచ్ అవుతాం అనే ఒక సెన్స్ ఉంటుంది. ఆ కళ నిజం అవ్వడానికి ఈ ప్రాసెస్ ఉంటుంది చూసావా, అంటే ఏం చేస్తే వర్కౌట్ అవుతుందని చెప్పి. అది నువ్వు ఎంత ప్యాషన్ ఉండి ఎంత కష్టపడితే అది ఎవరైనా వర్కౌట్. ఇప్పుడు ఈ రోజు నేను వచ్చారే, పొద్దున ఇంకోరు వస్తారు. సో ఇంత ముందుకు వచ్చిన వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా, ప్రియదర్శి గారైనా లేకపోతే నాని గారైనా ఎవరైనా, అందరూ సినిమా నమ్ముకుని వచ్చిన వాళ్ళే. స్ట్రగుల్ అనేది అంటే స్ట్రగుల్ ఉంటుంది, బట్ అది ఎంజాయ్ చేస్తాం బేసిక్గా. అంటే మనం ఒక పని ఇష్టం అయితే నువ్వు ఎంత కష్టమైనా కూడా ఆ ఇష్టమే ఎక్కువ నేను డామినేట్ చేస్తుంది కదా. పర్సన్ గా మీకు ఆ ప్యాషన్ కానీ లేకపోతే ఆ డ్రైవ్ ఉంది కాబట్టి మీరు వెళ్తున్నారు సార్. బట్ వాట్ అబౌట్ ద ఫ్యామిలీ సార్? ఇన్ని ఇయర్స్ గా స్ట్రగుల్స్. మా వాళ్ళు ఒక 5-6 years చాలా బర్డెన్ పెట్టారు. దాని తర్వాత వాళ్ళు ఇంకా బిలీవ్ చేశారు, తప్పలేదు ఇంకా, ఓకే వీడు వినడు అనే సెన్స్కి వచ్చారు. సో వాళ్ళు సపోర్ట్ చేశారు. టుడే ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ కోర్ట్ సార్, వాళ్ళ హ్యాపీనెస్ కానీ వాళ్ళు మీతో షేర్ చేసుకునే బెస్ట్? వాళ్ళు చాలా, అంటే మా నాన్న హక్ చేసుకున్నాడు గాంధీ తాత చెట్టు చూశాక. సో అప్పుడు బిలీవ్ చేశాడు తను, అప్పటి వరకు బిలీవ్ లేదు. ఆ సినిమా చూసిన తర్వాత ఓకే ఇంకా పర్వాలేదు. సో ఆఫ్టర్ కోర్ట్ సార్, ఆఫ్టర్ కోర్ట్ మళ్ళీ కోర్టు ఇంకా చాలా హ్యాపీ, కోర్టు చాలా హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు గాంధీ తాత చెట్టు అంటే ఇట్స్ నాట్ ఏ కమర్షియల్ మూవీ, బట్ కోర్టు నీకు మొత్తం ఎక్కడో విలేజ్ లో కూడా రీచ్ అయిపోయింది. సో ఇంత హ్యూజ్ అవుతుందని చెప్పి మేము అస్సలు అనుకోలేదు అస్సలు. అంటే ఇప్పుడు క్యారెక్టర్కి అప్రిషియేషన్ వస్తుంటే అసలు జీరో, నేను చేసేటప్పుడు 0 expectations. సో అది అన్నమాట. బట్ మీకు ప్రీమియర్ లోనే తెలిసిందా లేకపోతే ఫస్ట్ డే వరకు తెలిసిందా సార్ మీ క్యారెక్టర్ బాగా ఎక్స్ప్లోర్ అవుతుంది అని? ప్రీమియర్కి నాని గారు చెప్పారు. సో అది తర్వాత ఇంటర్వెల్లో చాలా మంది నోటీస్ చేయడం వల్ల అంత ఇదవుతుంది అని చెప్పి అనుకున్నా, బట్ అది ఎవ్రీడే ఇదవుతుంది. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో వచ్చిన తర్వాత కూడా చూస్తున్నారు కదా, అంటే పర్టికులర్గా మన క్యారెక్టర్కి ఎడిట్ చేసి మరీ చేస్తున్నారు. సో ఐ వాజ్ సో హ్యాపీ. చాలా రీల్స్ కట్ అవుతున్నాయి సార్. రెడ్డి లాంటి ఫ్రెండ్ ఉండాలి, బ్రదర్ ఉండాలి, అలాంటి క్యారెక్టర్ మన పక్కన ఉండాలి. చాలా హ్యాపీ. బట్ మీ డైరెక్టర్ గారు ఎంత మీ ఫ్రెండ్ అయినా ఆన్ సెట్స్ లో టర్న్ అయిన తర్వాత యాక్టర్ గా ఏమైనా సజెషన్స్ ఇచ్చేవారు? ఎలా ప్రిపేర్ అవ్వు, లేకపోతే ఈ సీన్ నాకు ఎలా కావాలి? అంటే బేసిక్గా నా గురించి తనకు తెలుసు. అంటే ఇలా చేయాలని ఎప్పుడు చెప్పడు, ఏదో చిన్న చిన్నవి సజెషన్ ఇస్తాడు అంతే. నేను చూసాను సార్ సక్సెస్ మీట్ లో కూడా నాని గారు మీరు చాలా బాగా చేశారు అని రామ్ జగదీష్ మిమ్మల్ని దగ్గర లాక్కొని భుజాల మీద చాలా ట్యాప్ చేసి, అంటే ఒక ప్రౌడ్ ఉంటుంది కదా బేసిక్గా. ఇప్పుడు మనం నమ్మి చేస్తే అది ఇంకా జనాలకి ఎక్కువ రీచ్ అయినప్పుడు ఫస్ట్ మనం బిలీవ్ చేసాం కదా. సో మనం ఎవరు బిలీవ్ చేయనప్పుడు మనం చేసినప్పుడు అది అందరు నోటీస్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది కదా.
సో నాని గారు అన్నట్టు దర్శి గారు అన్నట్టు మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ చూడాలంటే మీ నుంచి మళ్ళీ సార్ బాధ పెట్టినట్టు కాకుండా లేకపోతే కొంచెం సాడ్ ఫీల్. చూద్దాం. యాక్టర్ గా మీకే ఎలాంటి రోల్స్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది సార్? పర్టికులర్గా అలా ఏం లేదు. యాక్టర్ గా నేను బాగా పుల్ ఆఫ్ చేయగలను ఇంకా బాగా నాకు బేసిక్గా హ్యూజ్ రజనీకాంత్ ఫ్యాన్, అంటే సిన్స్ మై చైల్డ్హుడ్ నుంచి. అందుకని జర్నీ స్టార్ట్ అయిందే ముత్తు సినిమా థియేటర్లో చూసినప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో దళపతిలో నాకు ఫేవరెట్ క్యారెక్టర్ రజనీకాంత్ గారు. సో అలాంటిది ఏదైనా చేద్దామని చెప్పి. గ్రేట్ గ్రేట్ సార్. బట్ ఇవన్నీ ఓకే సార్, మీ ఫీడల్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారితో ఫోటో ఉంది. సో దాని గురించి ఏమైనా షేర్ చేయండి, అసలు ఎలా కలిసారు ఆ రోజు? అది త్రివిక్రమ్ గారు. అంటే ఆ సినిమా నేను చేసా జట్కా బండి స్టార్టింగ్లో, అది నేనే. దాని తర్వాత అది యాక్చువల్గా చాలా మంచి క్యారెక్టర్ జట్కా జనార్దన్ అని, బట్ అది కట్ అయిపోయింది. తర్వాత ఆయన ఉండి నేను ఈ సినిమాలో ఏం చేయలేకపోయా, అజ్ఞాతవాసి అప్పుడు నువ్వు కలువు, నేను కంపల్సరీ చేస్తానంటే నేను వెళ్ళి కలిసా. తర్వాత ఒక 17 days షూట్ చేసాం ఆర్ఎఫ్సిలో. ఒక చిన్న సీన్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారితో, కామెడీ సీన్ ఉంటుంది, బట్ అది ఎడిటింగ్లో పోయింది. అప్పుడు తీసుకున్న ఫోటో. నేను ఆల్మోస్ట్ అంటే నా తెలుగులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా, సో అది చాలా హ్యాపీ. ఎడిటింగ్లో పోయింది కాబట్టి చిన్న బాధ ఉంది. సో వాటిని ఎలా మేనేజ్ చేస్తారు సార్? ఇప్పుడు ఒక అజ్ఞాతవాసి అంటే పెద్ద సినిమా చెప్పుకోవడం మనకు బయట ఉంటుంది, 17 రోజులు షూట్ చేశాను, రేపు థియేటర్లో ఎలా ఉంటుంది. బట్ థియేటర్లో చూసిన తర్వాత అది మనకు అనుకున్నంత సీన్ లేకపోయినా, మనం అనుకున్నంత క్యారెక్టర్ లేకపోయినా దాన్ని ఆబ్వియస్లీ ఫీల్ అవుతాం కదా. ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఇప్పుడు నావి చాలా పోయాయి అలా ఎడిటింగ్లో. అంటే అజ్ఞాతవాసి తర్వాత నీకు మహేష్ బాబు గారితో ఒక యాడ్ చేశా, అది త్రివిక్రమ్ గారిదే యాడ్ కూడా పోయింది, చిన్నది బైజు యాప్ 1 minute. తర్వాత చిత్రలహరి చేశా, అది ఎడిటింగ్లో పోయింది. లవ్ స్టోరీ చేశా నాగ చైతన్య, అది చిన్న సీను, అది కూడా ఎడిటింగ్లో పోయింది. సో అది మనం ఏం చెప్పలేము. అందుకే అంటే మనం చేసిన తర్వాత నేను 0 expectations. ఇంకా అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నువ్వు స్టార్టింగ్లో అందరికీ చెప్తావు, ప్రతిసారి నీకు నెగిటివ్ వచ్చేస్తుంటే నువ్వు ఇంకోసారి చెప్పాలనిపించదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాజిటివ్ అనేది కూడా వెళ్ళిపోతుంది. సరే ఎప్పుడు వస్తుందో అప్పుడు రాని అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాం. సో ఇది కూడా అంతే. నేను గాడ్స్ ఆఫ్ ధర్మపురి తర్వాత కొంచెం ఒక రికగ్నైజేషన్ దొరుకుతుంది అనుకున్నా, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. సో ఇంకా ఏది చేసినా 0 expectations అనమాట. ఇది చూస్తే ఇలా అయిపోయింది. మీరు 0 expectations పెట్టుకున్నాడు మాత్రం ఒక రేంజ్ లో వచ్చేసి. అలా బట్ మీకు తెలియకుండానే త్రివిక్రమ్ గారికి ఒక ఫేవరెట్ యాక్టర్ అయిపోయింది. అలా ఏం లేదు. అంటే ఇప్పుడు చేసినప్పుడు ఆయన ఫోటో చూసి పిలిచారు, తర్వాత ఆ క్యారెక్టర్కి సెట్ అవుతాడని చెప్పి పిలిచారు. అజ్ఞాతవాసిలో ఇచ్చాడు, అంటే యాజ్ యాక్టర్ ఆయన ఏం చూసాడో తెలియదు. అంటే నేను ఆడిషన్ కూడా చేయలేదు, బట్ పవన్ కళ్యాణ్ గారితో డైలాగ్ ఇచ్చాడు, అది నేను చెప్పాను. బట్ ఆయన యాక్టింగ్ చూసాడో మరి లేకపోతే ఫేస్ చేస్తాడని నమ్మాడో తెలీదు, బట్ అది ఇచ్చాడు. కానీ బట్ ఆయన ఇచ్చిన ప్రతిసారి ఎడిటింగ్లో పోయి, బట్ ఓకే. అక్కడ నుంచే నాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది, అంటే త్రివిక్రమ్ లాంటి వ్యక్తి మనల్ని నమ్మాడంటే సంథింగ్ ఇస్ దేర్. సో చెప్పండి, ఇంత మంచి సక్సెస్ వచ్చింది, అది చెప్పలేము కదా మనం, ఆయన బిజీ. బట్ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో షూటింగ్ ఎలా రిమెంబర్ సార్? ఏమన్నా ఎక్కువ టేక్స్ అయ్యా? వెంటనే అయిపోయింది. నాది ఏం లేదండి, నాది ఒక 1-2 takes అంతే. ఏమైనా మాట్లాడడానికి ట్రై చేశారు సార్ పవన్ కళ్యాణ్? మీరు మామూలుగానే మాట్లాడరు అంటే స్కోప్ ఉండదు కదా బేసిక్గా. ఎప్పుడైనా ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ ఒక స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళని నీకు అంత నేమ్ వస్తేనే మనం ఫ్రీగా మాట్లాడగలుగుతాం. నీకు అసలు నేమే లేదు, అసలు నోటీస్ కూడా చేయలేదంటే మాట్లాడడానికి ఏముంటుంది, ఏమి ఉండదు కదా. బ్యూటిఫుల్ సార్. బట్ నాని గారి గురించి చెప్పండి, ఒక ప్రొడ్యూసర్గా, ఒక యాక్టర్గా. ఒక సినిమా చూసిన తర్వాత ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? సినిమా ముందు ఆయన ఇచ్చిన సపోర్ట్ కానీ? అందరికన్నా ఫస్ట్ బిలీవ్ చేసిన వ్యక్తి ఆయన. సినిమా ఫస్ట్ జగదీష్ స్టోరీ నరేషన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం బిలీవ్ చేశాడు. అది కంటిన్యూగా సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అదే పాజిటివ్తో ఉన్నాడు. ఆయన చెప్పడంతో మాకు ఇంకా కాన్ఫిడెంట్ వచ్చింది. సో చాలా అంటే అతను చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్.
బట్ ఎనీ బెస్ట్ కాంప్లిమెంట్ సార్ నాని గారి నుంచి సినిమా చూసిన తర్వాత? నాని గారి నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఈ సినిమా బరువు అంతా నీ ఫేస్ లోనే కనిపిస్తుంది అని చెప్పారు. దట్ ఈస్ Yes. బెస్ట్ కాంప్లిమెంట్. బట్ దర్శి గారి గురించి What- దర్శి బ్రో ఎలా అంటే ఇంట్లో మనిషిలాగా. Wow. అంటే ఇప్పుడు మనం ఏదైనా షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఫ్రెండ్తో ఎలా షేర్ చేసుకోవచ్చో అలా అంత ఫ్రీగా ఉంటాడు అనమాట తను. ఆల్రెడీ నోటీస్డ్ యాక్టర్, ఆల్రెడీ హీరో అలాంటిది ఉండదు. Okay. చాలా ఫ్రీగా మూవ్. ఎనీ బెస్ట్ మెమరీ విత్ ఆన్ సెట్స్ లో మీకు గుర్తుండే? ఆన్ సెట్స్ ఆ లో డైలాగులు మర్చిపోతే ఏదో కొంచెం మ్యాజిక్ చేస్తారంట, అలా ఎవరు జరిగింది? అది చేస్తుంటే బేసిక్ గా ఫన్ ఉంటది వర్క్ చేసేటప్పుడు. వాట్ అబౌట్ అవర్ 2 ఫ్యూచర్ స్టార్స్? రోషన్ ఈజ్ వెరీ టాలెంటెడ్. రోషన్, శ్రీదేవి. శ్రీదేవితో నాకు తక్కువ అవును, చాలా తక్కువ స్క్రీన్ scenes. స్పేస్ Yeah, తక్కువ. అది బట్ ఓకే తను అంటే బ్యూటిఫుల్ జర్నీ సార్ అసలు. చాలా బట్ ఆడియన్స్ నుంచి మీకు బాగా మెమరబుల్ గా గుర్తున్న ఒక కామెంట్ గానీ, ఒక రీల్ గానీ, ఒక డైలాగ్ గానీ ఏదైనా మీకు? రీసెంట్ గా చూసా ట్విట్టర్ లో, అదే కలేజా అది చేశారు. అదే సిద్ధ ఇప్పుడు మహేష్ బాబు గారిని తీసుకురావడానికి సిద్ధ వెళ్తాడు కదా, ఆ సిద్ధ ప్లేస్ లో నన్ను పెట్టి కామెంట్స్ వస్తున్నాయి. సో హ్యాపీ. అంటే ఒక క్యారెక్టర్, ఇప్పుడు బేసిక్ గా మనం ఒక క్యారెక్టర్ చేసినప్పుడు అందరు క్యారెక్టర్ గురించి మాట్లాడతారు, బట్ క్యారెక్టర్ లో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. సో అది చాలా నాకు అంటే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్గా. అంటే మనం ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం పెరిగిన ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ కానీ మనకు తెలిసిన వాళ్ళు నువ్వు కొంచెం చేసినా చాలా బాగుందని చెప్తారు. బట్ నీకు తెలియని వాళ్ళు ర్యాండమ్ ఎవరో తెలియదు. సో వాళ్ళు కూడా నీ దానికి చాలా జెన్యున్గా కామెంట్స్ వస్తున్నాయి అనమాట. సో అది చాలా హ్యాపీ అని, అంటే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో సార్ ఇంత మంచి నేమ్ వచ్చిన తర్వాత మీకు ఏమైనా విష్ లిస్ట్ యాడ్ చేసుకున్నారా? ఈ డైరెక్టర్తో కానీ యాక్టర్తో కానీ వర్క్ చేయాలి, నా యాక్టింగ్ స్కిల్స్ కానీ ఈ డైరెక్షన్ లో చూపించుకోవాలి? లేదు లేదు, అదేం లేదు, అలాంటి వచ్చిన ఆపర్చునిటీని గ్రాప్ చేసి ఫ్లో అంతే, జస్ట్ ఫ్లో, గోయింగ్ విత్ ద ఫ్లో. సూపర్ సూపర్ సార్, అండ్ విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. అండ్ ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.